వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే బాలినేని శ్రీనివాస్ జనసేనలో సఫకేషన్ ఫీల్ అవుతున్నారని చెప్పేసి మనం ఒక టైటిల్ ఖాయం చేయడం జరిగింది ఈరోజు అనాలిసిస్కి. ఎందుకంటే ఉమ్మడి ప్రకాశం జిల్లాలోనే ఒక సీనియర్ నేతగా గతంలో అటు కాంగ్రెస్లో అయినా ఇటు వైసీపీలో అయినా ఉండి ఒక ప్రకాశం జిల్లా రాజకీయాల్లో ఒక చక్రం తిప్పిన నేతగా బాలినేని శ్రీనివాస్ రెడ్డికి ఒక రెప్యుటేషన్ ఉంది. అలాంటి బాలినేని శ్రీనివాస్ రెడ్డి జనసేనలో చేరారు ఇటీవలే. కొన్ని కీలక కారణాల మధ్య ఆయన జనసేనలోకి వెళ్ళడం జరిగింది వైసీపీ నుంచి. అయితే జనసేనలో చేరే ముందు ఆయన మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఆయన అనుచరుల్లో. అయితే జనసేనలోకి వెళ్ళిన తర్వాత ఆ ఎక్స్పెక్టేషన్స్ని కొంతవరకైనా బాలినేని రీచ్ కాలేకపోతూ ఉన్నారు. అందుకే ఈరోజు బాలినేని నిజంగానే సఫకేషన్ ఫీల్ అవుతున్నారనే చర్చ అయితే జరుగుతోంది. ఎట్ ద సేమ్ టైం పవన్ కళ్యాణ్ కూడా ఎంతో ఇష్టపడి ఎంతో ఏదైతే ఆయన అభిమానించి బాలినేని శ్రీనివాస్ రెడ్డిని ఆయన్ని ఆకాశానికి ఎత్తేస్తూ పార్టీలోకి చేర్చుకున్నారు. అలాంటి పవన్ కళ్యాణ్ కూడా ఈరోజు బాలినేని విషయంలో పూర్తిగా సేతిక నేయటం చాలామందికి నచ్చట్లేదు. బాలినేనికి ఏదో ఒక పదవి ఇచ్చే దిశగా పవన్ కళ్యాణ్ ఫోకస్ పెడతారు అనుకుంటే ఈరోజు బాలినేని పూర్తిగా గాలి వదిలేసినట్టుగా పవన్ కళ్యాణ్ బిహేవ్ చేస్తూ ఉన్నారు. అసలు మిస్టేక్ ఎక్కడ జరుగుతోంది? ఈరోజు బాలినేని శ్రీనివాస్ రెడ్డి వైసీపీ నుంచి బయటికి వెళ్ళి నిజంగానే తప్పు చేశారా? జనసేనలో పవన్ కళ్యాణ్ వైపు నుంచి ఆయనకు న్యాయం జరిగే అవకాశం ఎంతవరకు ఉంది లాంటి అంశాలు ఆయన అనుచరుల్లో కూడా నిజంగానే పాపం చాలా ఆవేదన కలిగిస్తూ ఉన్నాయి. ఎంతో ఎక్స్పెక్టేషన్స్తో వాళ్ళు జనసేనలో చేరిన తర్వాత ఆ అంచనాల్ని కొంతవరకైనా అందుకోపోతే అసంతృప్తి సహజమే. అది కూడా బాలినేని లాంటి ఒక సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉన్న వ్యక్తికి, వయస్సుకు ఎంతో సన్నిహితుడైన పేరున్న వ్యక్తికి ఇప్పటిదాకా పవన్ కళ్యాణ్ వైపు నుంచి ఒక సానుకూల స్పందన రాకపోవడం అనేది మాత్రం అది నిజంగా వాళ్ళ అనుచరుల్లో కావచ్చు, బాలినేని కోర్ టీంలో కావచ్చు, నిజంగానే ఒక అసంతృప్తిని కలిగించే అంశమే. ఇక్కడ మనం చూసినట్లయితే బాలినేని శ్రీనివాస్ రెడ్డిది నిజంగానే సుదీర్ఘ రాజకీయ చరిత్ర ప్రకాశం జిల్లా రాజకీయాల్లో. మనకు ఉమ్మడి ప్రకాశం జిల్లా అంటంతోనే టక్కును గుర్తొచ్చేది ఆ జనరేషన్ వాళ్ళకి కర్ణం బలరాం లాంటి వాళ్ళు. అలాంటి వాళ్ళ రాజకీయ హవా అంత సీరియస్గా ఉన్న టైంలో కూడా పొలిటికల్గా ఆయన ఎంట్రీ ఇచ్చే ప్రయత్నం చేశారు. కాంగ్రెస్తోనే ఆయన అసోసియేట్ కావడం జరిగింది. అక్కడి నుంచి మనం చూస్తే ఒక దామచర్ల లాంటి వాళ్ళకి కూడా చెక్ పెట్టే ప్రయత్నం జరిగింది ఆయన వైపు నుంచి. సో వైఎస్ రాజశేఖర రెడ్డి ఆయన్ని హక్కును చేర్చుకునే ప్రయత్నం చేశారు. కొంత బంధుత్వం కూడా ఉంది బాలినేనితో వైఎస్ రాజశేఖర రెడ్డి. ఆయన్ని ఎమ్మెల్యేకి టికెట్ ఇప్పడమే కాదు, పలుసార్లు తన క్యాబినెట్లో మంత్రిని కూడా చేసుకున్నారు. వైఎస్ చనిపోయిన నాటికి బాలినేని ఆయన క్యాబినెట్లో మంత్రిగా ఉన్నారు. ఒంగోలు జిల్లా రాజకీయాల్లో అప్పటికి సుబ్బారెడ్డి లాంటి వాళ్ళు యాక్టివ్గా లేరు కాబట్టి కాంగ్రెస్లో వైఎస్ తోడలుడు అయిన సుబ్బారెడ్డి బాలినేని హవా నడుస్తూ ఉండేది. సో మహేందర్ రెడ్డి లాంటి వాళ్ళు మంత్రులుగా పనిచేసిన బట్ ఆయన హవా మాత్రం బాగా నడుస్తూ ఉండేది బాలినేని. అక్కడి నుంచి మనం చూసుకున్నట్లయితే వెరాజ్ ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టే ప్రయత్నం చేశారో ఆ రోజు బాలినేని కూడా కాంగ్రెస్ని వీడి జగన్మోహన్ రెడ్డి వెంట నడిచే ప్రయత్నం చేశారు. బట్ 2014 ఎన్నికల సమయంలో ఫస్ట్ టైం వైఎస్ఆర్సీపీ ఆ రోజు సార్వత్రిక ఎన్నికల్ని ఫేస్ చేస్తే ఆ రోజు దామచర్ల జనార్దన్ చేతిలోని బాలినేని శ్రీనివాస్ ఓడిపోవడం జరిగింది. ఓడిపోయిన తర్వాత కూడా ఆయన పార్టీకి లాయల్గానే ఉంటూ వచ్చారు. సుబ్బారెడ్డి లాంటి వాళ్ళు ఆ రోజు ఒంగోలు ఎంపీగా ఉన్నారు. అప్పటి నుంచి అసలు వాళ్ళిద్దరి మధ్య ఆధిపత్య పోరు స్టార్ట్ అయింది. నిజానికి వైఎస్కి అత్యంత క్లోజ్ ఎవరు అంటే బాలినేని శ్రీనివాస్ రెడ్డి. బట్ వేరే సుబ్బారెడ్డి జగన్మోహన్ రెడ్డికి క్లోజ్ అయ్యారు, ఆ ఫ్యామిలీకి కూడా క్లోజ్ అయ్యారు. వైఎస్ చనిపోయిన తర్వాత ఆ ఫ్యామిలీకి పెద్ద దిక్కుగా మారారు. అప్పుడు వివేకా లాంటి వాళ్ళ పార్టీలో లేరు కాబట్టి. సో అలాంటి ఆయన ఎంపీగా ఉన్న సమయంలో ఓడిపోయి కూడా అక్కడ తన హవా కొనసాగించడం అంటే అది మామూలు విషయం కాదు ఒంగోలులో. బట్ బాలినేని ఆ విషయంలో సక్సెస్ అయ్యారని అనుకోవాలి. వేరేజ్ 2019 ఎన్నికలు వచ్చాయి. 19 ఎన్నికల్లో బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు దామచర్లను ఓడించి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జగన్మోహన్ రెడ్డి వేవు ఆయన మీద కూడా పనిచేసింది అనుకోవాలి. అలా ఒంగోలులో దామచర్ల జనార్దన్ ఓడించి మరీ బాలినేని ఎమ్మెల్యే అయ్యారు. ఎమ్మెల్యే అయిన వెంటనే తన ఫస్ట్ క్యాబినెట్లోనే బాలినేని శ్రీనివాస్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి మంత్రి పదవి ఇవ్వడం జరిగింది. అయితే మంత్రి పదవి ఇచ్చిన దగ్గర నుంచి అనేక రకాలుగా ఆయనకు పాపం కష్టాలు ఎదురయ్యాయి. ఎందుకంటే వైవి సుబ్బారెడ్డిని అంతకుముందే 2019 ఎన్నికలకు ముందే వైవి సుబ్బారెడ్డి వర్సెస్ బాలినేని అనే పరిణామాలు రావడం జరిగింది వైఎస్ఆర్సీపీలో ఉమ్మడి ప్రకాశం జిల్లా వేదికగా. ఈ క్రమంలోనే సుబ్బారెడ్డికి చెక్ పెట్టే క్రమంలో జగన్మోహన్ రెడ్డిని ప్యాంపర్ చేసే విధంగా బాలినేని శ్రీనివాస్ రెడ్డి మాగుంటని పార్టీలోకి తీసుకురావడం జరిగింది. ఆ రోజు మాగుంట పార్టీలోకి రావడానికి సుబ్బారెడ్డి తప్పుపట్టారు. అటు బాలినేని కూడా తిట్టారు. ఆయన పార్టీలో మగాళ్ళు లేక పక్క పార్టీ నుంచి తెచ్చుకుంటున్నారా అంటూ కూడా విమర్శలు చేయడం జరిగింది. అయినా సరే జగన్మోహన్ రెడ్డి ఆయన కన్విన్స్ చేసి ఆయనకి నామినేటెడ్ పోస్ట్ ఇస్తానని హామీ ఇచ్చి మాగుంటని పార్టీలోకి తీసుకొచ్చారు. దెన్ సుబ్బారెడ్డికి టికెట్ లేదు, మాగుంట ఎంపీగా పోటీ చేసి ఆ రోజు వైఎస్ఆర్సీపీ నుంచి గెలవడం జరిగింది. దెన్ ఆ రోజు సుబ్బారెడ్డి పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే వైవి సుబ్బారెడ్డి కూడా టీటీడీ బోర్డు చైర్మన్ ఇచ్చున్నారు.
టీటీడీ బోర్డు చైర్మన్గా ఉన్న ఆయన ఫోకస్ అంతా ప్రకాశం జిల్లా మీదే ఉండేది, బాలినేని మీదే ఉండేది. వాళ్ళిద్దరి మధ్య ఈగో క్లాషెస్ చాలాసార్లు వచ్చినాయి. ఇక బాలినేని కొడుకు వియ్యంకుడి రూపంలో భూ ఆక్రమణల ఆరోపణల క్రమంలో ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఇది దగ్గరుండి సుబ్బారెడ్డి లాంటి వాళ్ళే ఇలా జగన్మోహన్ రెడ్డిని రెచ్చగొట్టి మరీ పనిచేస్తున్నారంటూ బాలినేని ఆరోపించడం జరిగింది. ఆయన తన అనుచరుల మీద ఎంక్వైరీ జరగడాన్ని, ఆ విచారణ జరగడాన్ని, తన ఫ్యామిలీ మీద ఆరోపణలు రావడాన్ని బాలినేని తీసుకోలేకపోయినారు. అనేక రకాలుగా ఆయన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ తీరుని తప్పుపట్టారు. అధికారులని ఇన్ని రోజులు నేను రాజకీయాల్లో ఉన్నాను, ఇలాంటి ప్రభుత్వాన్ని ఎక్కడా చూడలేదంటూ కూడా చాలా ఆవేదనగా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఆయన పదవి పోవడానికి కారణమయ్యాయి. మంత్రివర్గాన్ని విస్తరణ చేస్తున్నా అనుకున్నప్పుడు మరోసారి జగన్మోహన్ రెడ్డి బాలినేని తీసి పక్కన పెట్టారు. ఆ రోజు ఆదిమూలం సురేష్ బాలినేని తర్వాత వైఎస్ఆర్సీపీలోకి వచ్చిన ఆయన తీస్తే ఇద్దరిని తీయండి జిల్లా నుంచి, లేకపోతే ఇద్దరిని ఉంచుండని బాలినేని రిక్వెస్ట్ చేసిన జగన్మోహన్ రెడ్డి సస్మేరా అన్నారు. బాలినేని మాత్రమే తీసి పక్కన పెడతాం జరిగింది. అప్పటి నుంచి బాలినేని పూర్తిగా స్వేచ్ఛా విహంగం అయిపోయారు. ఆయన ఇంకా వైఎస్ఆర్సీపీ తప్పుల్ని ఎండగట్టే ప్రయత్నం చేస్తూ వచ్చారు ఎన్నికల దాకా. అటు పవన్ కళ్యాణ్తో తాను ఎంత క్లోజ్ అనేది కూడా నిరూపించుకునే ప్రయత్నం చేశారు ఆయన. చేనేత దినోత్సవం రోజున పవన్ కళ్యాణ్ చేనేత వస్త్రాలు ధరించి ఆయన అటు బాలినేని చంద్రబాబు నాయుడిని ఛాలెంజ్ చేస్తే, ఇటు ఆ ఛాలెంజ్ చంద్రబాబు నాయుడు సైలెంట్గా ఉండిపోయారు. బట్ బాలినేని ఖద్దరు బట్టలతో బయటకు వచ్చి పవన్ కళ్యాణ్కి వెల్కమ్ చేయడం జరిగింది, మద్దతు ఇచ్చారు ఆయన పవన్ కళ్యాణ్కి. ఇలా ప్రతి ఇష్యూ మీద బాలినేని శ్రీనివాసరెడ్డి అటు పవన్తో తన సాన్నిహిత్యాన్ని దాచుకోవడానికి ఎక్కడ కూడా ప్రయత్నించాల. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పులను కూడా అత్యంత ధైర్యంగా బయటపెట్టే ప్రయత్నం చేశారు ఆయన. చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేస్తే దాన్ని తప్పుపట్టారు బాలినేని. రేపు మనకి ఈ పరిస్థితి వస్తుందని ఆయన ముందుగానే ఊహించి మాట్లాడారు. కేసీఆర్ ఆ రోజు ఓడిపోయిన రోజున కూడా బాలినేని జగన్మోహన్ రెడ్డిని వార్న్ చేసే ప్రయత్నం చేశారు. ఎన్ని చెప్పినా ఆయన పెడచవని పెట్టారని అనుకోవాలి. అక్కడి నుంచి మనం చూస్తే ఒంగోలు మాగుంట తన కొడుకు లిక్కర్ కేసులో ఇరుక్కున్న తర్వాత జగన్మోహన్ రెడ్డి వైపు నుంచి ఆయనకి ఎట్లాంటి ఓదార్పు లభించలా. సో ఈ కారణంతో నేను టీడీపీలోకి వెళ్దామని నిర్ణయించుకున్నారు. అయితే ఇలాంటి సమయంలోనే మాగుంట పాపం లాస్ట్ మినిట్ వరకు ఆపుదాం అనుకున్నారు బాలినేని. జగన్మోహన్ రెడ్డి అది కూడా వినిపించుకోలేదు. లాస్ట్ మినిట్లో మాగుంట వెళ్ళిపోయిన తర్వాత చెవిరెడ్డిని తీసుకొచ్చి ఒంగోలు ఎంపీగా పెట్టారు. ఇది అస్సలు డైజెస్ట్ చేసుకోలేకపోయారు బాలినేని శ్రీనివాసరెడ్డి. ఆయన పార్టీలోంచి ఎక్కడ బయటకు వెళ్ళిపోతారో, మా మీద విమర్శలు చేస్తారనే భయంతో సజ్జల లాంటి వాళ్ళు లాస్ట్ మినిట్ వరకు ఆయన కన్విన్స్ చేసే ప్రయత్నం చేశారు. జగన్మోహన్ రెడ్డి బతిమలాడారు. అందుకే పాపం ఎన్నికల వరకు కూడా బాలినేని ఆ పార్టీలోనే ఉన్నారు. బట్ ఒంగోలు నుంచి పోటీ చేసి దామచర్ల చేతిలోని ఓడిపోవడం జరిగింది. తన ఓటమిని ముందే ఊహించారు కూడా ఆయన. దెన్ అక్కడి నుంచి చూస్తే ఓడిపోయిన తర్వాత కొన్ని రోజులకే పవన్ కళ్యాణ్ ఇంకా జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఉండలేకపోయారు ఆయన. అదే సమయంలో పవన్ కళ్యాణ్ వైపు నుంచి ఆయనకు ఆహ్వానం అందింది. త్రివిక్రమ్ లాంటి వాళ్ళతో ఉన్న సత్సంబంధాలు కూడా జనసేనలోకి వెళ్ళడానికి కారణమయ్యాయి. దెన్ ఆ లెక్కన ఆయన పవన్ కళ్యాణ్ సమక్షంలో ఆ పార్టీ జెండా కప్పుకున్నారు. ఈరోజు ఆయన మీద ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువగా ఉన్నాయి. అయితే ఆయన చేరేటప్పుడు గతంలో టీడీపీ చాలామంది దామచర్ల అనుచరులు కావచ్చు, టీడీపీ క్యాడర్ ఆయన వల్ల ఇబ్బందులు ఎదుర్కొంది మంత్రిగా ఉన్నప్పుడు. సో అందుకని ఆయన రాకను వ్యతిరేకించిన, బట్ అది జనసేన ఇష్యూ కాబట్టి పెద్ద పార్టీ కూడా లోకేష్ కానీ చంద్రబాబు నాయుడు పెద్ద ఇష్యూని సీరియస్గా తీసుకోలేదు. ఈరోజు దామచర్లకి ఎమ్మెల్యే పదవి ఉంది, దామచర్ల జనార్దన్ తమ్ముడు ఆయన సత్యాకి ఏదైతే పదవి ఉంది, వాళ్ళిద్దరూ ప్రమోట్ చేస్తూ వచ్చిన రియాజ్ లాంటి వ్యక్తి కూడా ఓడాలని ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ లాంటి పదవులు ఉన్నాయి. ఇక్కడ బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేనలో చేరినప్పటి నుంచి ఆయనకి అదిగో పదవి ఇదిగో పదవి అని ప్రచారం జరుగుతూ ఉంది. ఎమ్మెల్సీ దగ్గర నుంచి రాజ్యసభ దాకా అనేక రకాల చర్చ అయితే జరిగింది. కానీ ఇప్పటి వరకు ఆయన పదవి మీద పవన్ కళ్యాణ్ ఫోకస్ పెట్టలేదు. బాలినేనికి చాలా ప్రయారిటీ ఇస్తున్నాను, ఆయన ప్రామినెంట్ లీడర్ అంటూ కూడా పవన్ కళ్యాణ్ ఎప్పుడూ పొగుడుతూ ఉంటారు, డీసెంట్ లీడర్ అంటూ కూడా మాట్లాడుతూ ఉంటారు. కానీ పదవుల విషయం వచ్చేటప్పటికే మాత్రం బాలినేని పక్కన పెట్టే ప్రయత్నం చేశారు. ఆల్రెడీ బాలినేని పార్టీలో జాయిన్ అయిపోయి 1 year కావస్తున్నా ఇప్పటిదాకా ఆయన పదవి మీద పవన్ కళ్యాణ్ ఫోకస్ పెట్టలా. ఇక మరోవైపు బాలినేని తనకు పదవి ఇవ్వకపోయినా పర్లేదు, తన కొడుకునైనా సరే ప్రమోట్ చేయాలన్న విధంగా ఆయన మాట్లాడుతూ ఉన్నారు ఆఫ్ ద రికార్డ్. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఈరోజు బాలినేని లాంటి వాళ్ళకి పదవి ఇచ్చినట్లయితే అక్కడ ఆయనకి పార్టీ వాయిస్ పెరిగే అవకాశం ఉంటుంది. తనకి ఎగ్జిస్టెన్స్ ప్రాబ్లం ఉండకుండా ఉంటుంది పొలిటికల్ ఎగ్జిస్టెన్స్లో. ఆల్రెడీ ఆయన బేస్ మొత్తం కాంగ్రెస్ నుంచి వైఎస్ఆర్సీపీ వైపు వెళ్ళింది ఆయన ద్వారానే. ఈరోజు వైఎస్ఆర్సీపీలోనే ఆయన సాలిడ్గా ఆయన బేస్ ఉంది. అలాంటిది ఆయన వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చే తప్పు చేశాడు అనేది ఆయన అనుచరుల ఆవేదన. ఉంటే వైఎస్ఆర్సీపీలోనే ఉండి ఫైట్ చేయాల్సింది అనేది. ఎందుకంటే ఈరోజు జనసేన టీడీపీ కలిసే ఉన్నాయి. అలాంటి సందర్భంలో లోకల్గా ఉన్న జనార్దన్ని కాదని బాలినేనికి పదవి ఇచ్చేందుకు టీడీపీ అంగీకరించుతూ, టీడీపీ అంగీకరించకపోతే పవన్ కళ్యాణ్ కూడా అంగీకరించే అవకాశం లేదు. లోకల్ ఈక్వేషన్స్ అక్కడ ఇంపార్టెంట్. సో అలాంటి ఒక క్రైసిస్ టైంలోనే ఈ రోజున బాలినేనికి అక్కడ పదవి రాలేదని కూడా కొంత చర్చ ఉంది. బట్ ఈ విషయంలో ఎవరికి ఎటువంటి బాధ లేకుండా ఆయనకి ఎమ్మెల్సీ లాంటి పదవులు ఇస్తే
సైలెంట్గా జనార్దన్ కూడా రేపు ఫ్యూచర్లో బాలినేని అడ్డొచ్చే అవకాశం లేదన్న చర్చ కూడా ఉంది. కానీ బాలినేని మాత్రం తన కొడుకు మీదే ఫోకస్ పెట్టారు. తన కొడుకు ఎలాగైనా సరే ఎంపీ టికెట్ ఇప్పించుకోవాలన్న ఆలోచన కూడా చేస్తున్నారు. కానీ బట్ ఆయన క్లోజ్ ఫ్రెండ్ అయిన మాగుంటే ఈరోజు ఒంగోలు నుంచి ఎంపీగా ఉన్నారు. సో మొత్తానికైతే మనం ఇక్కడ చూసినట్లయితే గతంలో మనం చూస్తే ఎన్నికలకు ముందు జనసేనలోకి వెళ్తారు బాలినేని, ఆయన దర్శి నుంచి కానీ కనిగిరి నుంచి కానీ పోటీ చేయొచ్చు అన్న చర్చ కూడా జరిగింది. మరొకసారి ఈరోజు అలాంటి ప్రచారమే తెర మీదకి వస్తుంది. రేపు ఎన్నికల నాటికి దర్శి టికెట్ కానీ ఇంకేదైనా సరే బాలినేని అడిగే అవకాశం ఉంటుంది, తన కొడుకైనా తనకైనా. సో ఆ టికెట్ ఆయన కేటాయించే అవకాశం ఉంది. పవన్ కళ్యాణ్ ఈ విషయంలో క్లారిటీగా ఉన్నారు కాబట్టి బాలినేనికి ఇప్పట్లో పదవి లేదనే ప్రచారం కూడా ఉంది. లెట్స్ సీ మరి ఈ విషయంలో జనసేన అధినేత ఇప్పటికైనా బాలినేనికి కానీ ఆయన అనుచరులకు కానీ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తారా లేదా అన్నది మనం చూడాల్సి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్